అప్కమింగ్ ఎపిసోడ్లో అహల్యకి తెలుస్తుంది బెనర్జీయే మాస్క్ పెట్టుకొని అహల్యని బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి అని తెలుసుకుంటుంది. ఎలా ఏంటనేది మరి కంప్లీట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఇంద్ర బాక్స్ గురించి అహల్యని ఎట్టి పరిస్థితిలో ఇవాళ అడిగి తెలుసుకోవాలి అని చెప్పి ఇక తన రూమ్లో ఉన్న కెమెరా ఆన్ చేస్తాడనమాట. ఇక అహల్య రూమ్లో ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు బెనర్జీ తన రూమ్ నుంచి. ఇక అహల్య తన రూమ్లోనే ఉంటుంది. ఇక ఫోన్ దగ్గరే ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి అజ్ఞాత వ్యక్తిలాగా నేను భయపెడతాను అహల్యని అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట బెనర్జీ. హలో అని చెప్పి అనగానే ఎవరు నువ్వు అని చెప్పి అహల్య అడుగుతూ ఉంటుంది. అదేంటి అహల్య, అప్పుడే మర్చిపోయావా? నాకు ఇంద్ర బాక్స్ ఎప్పుడు తెచ్చిస్తావు? చెప్పు. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎక్కడో సేఫ్ ప్లేస్లో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు ఏంటనేది నాకు మొత్తం డీటెయిల్స్ తెలుసు. ఆ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ కొడుకు ఉంటారు, వాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళే నిన్ను కాపాడారు, అంతే కదూ అని చెప్పి అనగానే ఇదంతా నీకెలా తెలుసు అని చెప్పి అహల్య అడుగుతూ ఉంటే, నాకెలా తెలుసు అని పిచ్చిదానిలాగా పిచ్చి క్వశ్చన్స్ వేస్తావేంటి? నాకు ప్రతిదీ అన్నీ తెలుసు. ఇంద్ర బాక్స్ ఎక్కడుంది, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అనగానే ఎందుకు ఇలా ఫోన్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు, అసలు ఏంటి, నీకు ఏం కావాలి అని చెప్పి అనగానే చెప్పాను కదా బాక్స్ గురించి చెప్పాలని అని చెప్పి అనగానే బాక్స్ తెచ్చి పెట్టాను, అది ఇంట్లో ఎక్కడుందో నాకు గుర్తులేదు అని చెప్పి అహల్య అంటూ ఉంటే పిచ్చిగా ఉందా, చంపేస్తాను అనగానే ఇక అహల్య ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి అంటుంది. చంపుతాననేది నిన్ను కాదు అహల్య, నీ బిడ్డని నీ మొగుడైన గౌతమ్ని ఇద్దరిని చంపేస్తాను అని చెప్పి అనగానే ప్లీజ్ నా బిడ్డని మా వారిని ఏమీ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది అహల్య. మరి నేను చెప్పిన పని నాకు చేసి పెట్టాలి కదా, బాక్స్ తెచ్చిపెట్టి ఇవ్వాలి కదా అని చెప్పి అనగానే ఆ బాక్స్ ఎక్కడుందో నాకు తెలీదు, ఇంకొకసారి నాకు ఫోన్ చేయకండి అని చెప్పి అహల్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇటు ఫోన్ పెట్టేశాక అహల్య ఏమో రూమ్లో కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎందుకు ఇతను నన్ను ఇంత ఇదిగా టార్గెట్ చేస్తున్నాడు, అసలు నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఎలా తెలిసింది, అసలు నేను ఇక్కడ ఉన్నాను ఎలా తెలిసింది, ఒకసారి అన్నయ్యతో మాట్లాడితే బెటర్ అని చెప్పి అహల్య అనుకుంటూ ఉంటుంది. ఇటుపక్క రూమ్లో బెనర్జీ అనుకుంటూ ఉంటాడు, అహల్య నేను బాగానే బెదిరించాను, బెదిరిపోయి ఉంటావు, ఇప్పుడు చూడు నీ నోటి నుంచి నువ్వే నిజం ఎలా చెప్తావో అని చెప్పి బెనర్జీ అలా అనుకుంటూ ఉంటాడు మాస్క్ విసిరేసి. ఇక ఇటుపక్క రూమ్లో నుంచి అహల్య బయటకు వచ్చి అన్నయ్య అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక బెనర్జీ వాళ్ళ అమ్మ ఏంటమ్మా ఏమైంది అనగానే అన్నయ్యతో మాట్లాడాలండి అని చెప్పి అంటుంది అహల్య. ఇక బెనర్జీని పిలుస్తుందనమాట. ఇక బెనర్జీ వస్తాడు. ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అనగానే అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య అని చెప్పి అనగానే ఏంటి, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు, కూర్చో అని చెప్పి ఇక మొత్తం అంతా అడుగుతాడు. ఇక అహల్య కూడా చెప్తుంది, ఇలాగ ఒక అజ్ఞాత వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడు బాక్స్ కోసం అని చెప్పి, ఇంతకీ ఆ బాక్స్ ఎక్కడుందమ్మా చెప్పు అని చెప్పి బెనర్జీ అడుగుతాడు. అది అన్నయ్య మా ఇంట్లోనే స్టోర్ రూమ్లో ఉంది అని చెప్పి అంటుందన్నమాట అహల్య. సరే అమ్మా, ఈసారి కనుక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేస్తే నాకివ్వు, నేను వాడికి బుద్ధి చెప్తాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు, రూమ్లో రెస్ట్ తీసుకో వెళ్ళు అని చెప్పి అహల్యని తన గదిలోకి పంపించేశాక ఇక బెనర్జీ అనుకుంటాడు, మొత్తానికి అహల్య నీ నోటి నుంచి నువ్వు నిజం చెప్పావు, నాకు కావాల్సిన ఇంద్ర బాక్స్ ఎక్కడుందనేది తెలిసింది, సో ఈరోజు నైట్కే నేను వెళ్ళి ఆ బాక్స్ని తెచ్చేస్తాను అని చెప్పి మనసులో బెనర్జీ సంతోషపడుతూ ఉంటాడు. నిజం తెలిసింది అహల్య చెప్పింది అన్నట్టుగా. మరోపక్క విక్రాంత్ ఆదిత్య వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. ఇక హాల్లో యామిని వాళ్ళ హస్బెండ్, యామిని కొడుకు వాళ్ళ వైఫ్ అందరూ అక్కడే ఉంటారు. ఇక విక్రాంత్ రావడంతో ఏంటి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు, ఏమి సమాధానం చెప్పలేదు, పంతులు గారు 10 రోజుల్లో వారం 10 రోజుల్లో మంచి ముహూర్తం 2 ముహూర్తాలు చెప్తా అన్నారు, ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలి అనగానే అప్పుడు ఇక యామిని వాళ్ళ హస్బెండ్ ఎందుకు బాబు అంత కంగారు, కొంచెం టైం కావాలని చెప్పాం కదా అనగానే ఏంటి అంకుల్ ఇంకా టైం అడుగుతారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడ ఆదిత్య వస్తుంది. ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి ప్రేమించాను, నన్ను ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అనగానే అబ్బచ్చా ఎవరో చూపించి ఒకసారి అని చెప్పి అనగానే ఉండు ఫోటో చూపిస్తానని ఫోటో చూపిస్తుంది. ఇక ఫోటో దగ్గరికి తీసుకొని చూస్తాడు. ఇతను గౌతమ్ కదా, డాక్టర్ గౌతమ్, దీని భార్య అహల్య, ఇక ఆల్రెడీ ఇతనికి పెళ్ళైపోయింది, ఇక నువ్వేంటి ఇతనే నీ మొగుడు నేను పెళ్లి చేసుకుంటాడని చెప్తున్నావు, నా చెవులో పువ్వు పెడుతున్నావా, వీడు నిన్ను చేసుకోగాక చేసుకోడు, ఆఖరికి దిక్కయ్యేది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు విక్రాంత్. ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగా, చూడు అహల్య వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, సో గౌతమ్ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇటు అదితి చెప్తుంది.
మరోపక్క ఇటు బెనర్జీ ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. నైట్‌కి ఎలాగైనా నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక మాస్క్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడనమాట వెళ్ళడానికి. ఇటు పక్క అహల్య కూడా బయటకు వస్తుంది కూరగాయలవి తీసుకురావడానికి అనమాట. ఇక కర్రల సంచి పెట్టుకొని కూరగాయల కోసం వెళ్తుంది. మరోపక్క ఇటు బాబుని పడుకోబెడుతూ గౌతమ్ తన రూమ్‌లో బిజీగా ఉంటాడనమాట. ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక ఎవరి రూమ్‌లో వాళ్ళు ఉంటారు. ఇక మెల్లగా ఇటు బెనర్జీ ఇంట్లోకి జొరబడతాడనమాట. ఇక స్టోర్ రూమ్ ఎక్కడుంది అని చెప్పి వెతుక్కుంటూ ఇల్లంతా చూస్తూ ఉంటాడనమాట స్టోర్ రూమ్ కోసం అని చెప్పి. అంటే స్టోర్ రూమ్‌లో ఇటు ఇందిరా బాక్స్ సంబంధించింది ఉందని చెప్పి ఆల్రెడీ అహల్య చెప్పింది కదా! ఆ బాక్స్ వెతుకుతూ అక్కడే ఉంటాడు. ఇక అదే టైంకి బయటకు వస్తాడనమాట గౌతమ్. ఇక గౌతమ్ మాస్క్ పెట్టుకొని ఎవరితను అని చెప్పి "ఏయ్ ఆగు, ఆగు" అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఏం చేయాలో బెనర్జీకి అర్థం కాదు. ఇక చాటుగా ఒక దగ్గర దాక్కుంటాడనమాట. ఇక ఇటు గౌతమ్ గట్టిగా అరిచేసరికి ఎవరి రూమ్‌లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకొస్తారనమాట. అర్జున్ ప్రసాద్, సుభద్ర, అలాగే ఇటు పెద్దావిడ, భానుమతి, బంగార్రాజు, అవంతిక భర్త, వాళ్ళ బాబు అందరూ వస్తారనమాట. "ఏంట్రా ఏమైంది? గట్టిగా కేకలు పెట్టావు" అని చెప్పి భానుమతి అంటూ ఉంటే, "అది ఎవరో దొంగొచ్చాడు బామ్మ. ఎవరో మరి మాస్క్ పెట్టుకొని వచ్చాడు. నేను చూసేసరికి పారిపోయాడు. ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. ఇంట్లో నుంచైతే వెళ్ళలేదు" అని చెప్పి అంటూ ఉంటే, ఇక బెనర్జీ కూడా అక్కడే ఒక ప్లేస్‌లో దాక్కుంటాడనమాట. "ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు. వీడిని పట్టుకోవాలి" అని చెప్పి ఇక అందరం తల వైపు వెళ్దాము, పట్టుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక దొరికిపోతానేమో అని భయంతోని బెనర్జీ పారిపోదామని వాళ్ళ వైపు నుంచి పరిగెడుతూ ఉంటే, ఇక గబగబా ఇటు గౌతమ్ వీళ్ళంతా కూడా అర్జున్ ప్రసాద్ వీళ్ళంతా పట్టుకుంటారనమాట. బెనర్జీని మాస్క్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ తప్పించుకొని ఇంట్లో నుంచి పారిపోయి బయటికి బెనర్జీ వస్తాడనమాట. ఇక బయటకొచ్చి పారిపోతూ ఉంటే, ఇక గౌతమ్ కూడా ఎక్కడికి పారిపోతాడు, అసలు వీడెవడో చూడాలి అని చెప్పి ఇక బెనర్జీ వెనకాలే తను కూడా పరుగు పెడుతూ ఉంటాడు. మరోపక్క అదే రోడ్‌లో వెళ్తూ ఉంటుందనమాట అహల్య. ఇక కర్రల సంచి తీసుకొని ఇక ఇక మాస్క్ పెట్టుకొని ఈ టైంలో ఎవరు పరిగెడుతున్నారు, అది కూడా ఇటువైపు నుంచి అని, "ఏయ్ ఆగు" అని చెప్పి అహల్య ఆపుతుందనమాట. ఇక వెనక్కి తిరిగి చూడగానే, "ఏంటి మాస్క్ అసలు నువ్వే కదూ నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఇందిర గారి బాక్స్ గురించి అడుగుతున్నావు? నువ్వే కదూ మాస్క్ పెట్టుకొని నన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టావు. అసలు ఎవర్రా మాస్క్ వెనకాల ఉన్నది ఎవరు? తీస్తావా లేదా?" అని చెప్పి మాస్క్‌ని లాగుతూ ఉంటుంది. ఇక ఆ తోపులాటలో ఇక ఆ బెనర్జీ తోయడంతోని అక్కడ ఒక రాయికి తల తగులుతుందనమాట. ఇక అహల్య స్పృహ కోల్పోయి పక్కకు పడిపోతుంది. అక్కడ ఒక రాయి ఉంటుంది. రాయి పక్కకు పడుతుంది. ఇక బెనర్జీ పారిపోతాడనమాట. అహల్యకి దెబ్బ తగిలిందని తెలుస్తుంది. కానీ మరి తను తప్పించుకోవాలి కదా! ఎటు చూస్తే గౌతమ్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక తప్పించుకోవాలి అని చెప్పి బెనర్జీ అక్కడి నుంచి పారిపోతాడనమాట. ఇక ఎక్కడైతే అహల్య పడిపోయిందో ఆ ప్లేస్‌కి వస్తాడనమాట గౌతమ్. ఇక ఇక్కడే ఎక్కడో ఉండాలి అని అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట. అయితే అహల్య కనిపించదు. అదే టైంకి అహల్యని చూడబోతున్న టైంకే ఇక ఫోన్ వస్తుందనమాట ఇంట్లో నుంచి. "రేయ్ గౌతమ్ ఎక్కడున్నావురా? బాబు ఏడుస్తున్నాడు. వాడు ఎక్కడ పోయాడో ఏమో, నువ్వు ఇంటికొచ్చేసేయ్" అని చెప్పి అర్జున్ ప్రసాద్ ఫోన్ చేయడంతోని ఇక సరే అని చెప్పి గౌతమ్ చేసేదేం లేక ఇంటికి వచ్చేస్తాడనమాట. కాసేపయ్యాక ఇక మెలుకువ వస్తుందనమాట అహల్యకి. ఇక అహల్య గుర్తొస్తూ ఉంటుంది. ఇందాక మాస్క్ వేసుకొని ఫైట్ చేశాడు కదా నాతోని, అతన్ని గమనిస్తే నాకు ఒకటి అర్థమవుతుంది. అతని షర్ట్ మీద ఒక సింబల్ ఉంది. ఈ సింబలే ఇంట్లో ఉన్న బెనర్జీ అన్నయ్య షర్ట్ మీద కూడా చూశాను. అదే కాక బెనర్జీ అన్నయ్య చేతికి ఒక ఉంగరం చూశాను. అదే ఉంగరం ఇతని చేతికి కూడా ఉంది. కొంపతీసి ఈ మాస్క్ అతను, నేను ఆశ్రయం తీసుకుంటున్న ఆ ఇంటి వాడు ఇద్దరు ఒకటేనా? ఒకసారి నేను చెక్ చేయాలి ఈ విషయం. బెనర్జీ అన్నయ్య ఇంట్లో లేనప్పుడు తన రూమ్‌లోకి వెళ్ళి, గదిలోకి వెళ్ళి చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అహల్య. ఇక ఇంట్లో బెనర్జీ లేని టైము వెళ్తుందనమాట. బెనర్జీ గదిలోకి వెళ్తుంది అహల్య. ఇక అక్కడికి వెళ్ళగానే సిస్టమ్స్ అవి ఆన్‌లో ఉంటాయనమాట. ఇక ఆన్‌లో ఉన్న సిస్టమ్ ఏమో కరెక్ట్‌గా ఇటు అహల్య రూమ్‌కి ఆల్రెడీ కనెక్ట్ చేసుకొని ఉంటాడు కదా! ఇక అహల్య రూమ్ కనిపిస్తూ ఉంటుందనమాట ఈ సిస్టమ్‌లో. ఇక అప్పుడు అర్థమైపోతుంది అహల్యకి. అంటే ఈ బెనర్జీ వీడు అన్నయ్య అని చెప్పి పిలవమన్నాడు కానీ వీడి మనసులో వేరే ఉద్దేశం ఉంది. నా గదిలో నేనేం చేస్తున్నానని చెప్పి సీసీటీవీ కెమెరా పెట్టాడు. అసలు వీడు మంచివాడైతే ఇదంతా ఎందుకు చేస్తాడు? ఏదో కావాలని ఉద్దేశించి చేశాడు అని చెప్పి ఇక ఇంకా ఆ రూమ్‌లో ఏమేమి కనిపిస్తాయా అని చెప్పి చూస్తూ ఉంటే ఇటు పక్క ఒక బోర్డుకి ఇటు అహల్య ఫోటో, గౌతమ్ ఫోటో, ఇంద్ర ఫోటో, బాబు ఫోటో, ఒక ఇల్లు ఫోటో ఉంటుందనమాట. ఇక అవన్నీ చూసి ఇంకా అహల్య భయపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడే మాస్క్ కూడా కనిపిస్తుందనమాట. అంటే వీడే అనమాట మాస్క్ వేసుకొని బెదిరిస్తున్నాడు. వీడింట్లోనే నేను ఆశ్రయం పొందానా? వీడికే నేను బాక్స్ ఎక్కడుందని కూడా చెప్పాను కదా! అందుకే ఆ బాక్స్ దొంగిలించడానికే ఇంటికి వెళ్ళుంటాడు. అమ్మో! నేను ఈ ఇంట్లో నుంచి వెంటనే తప్పించుకోవాలి. అసలు పోయి వీడికే దొరికానా నేను అని చెప్పి మనసులో భయపడిపోతూ ఉంటుంది అహల్య. మరి అహల్య ఎలా తప్పించుకుంటుంది బెనర్జీ నుంచి? మరి బెనర్జీకి కూడా తెలిసిపోతుందా? అహల్య
నిజం తెలిసిందని. చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్‌లో. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.